బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కేటీఆర్ హరీష్ రావు భేటీ అయ్యారు. నందినగర్ లోని కేసీఆర్ నివాసంలో ఈ భేటీ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. కవిత తీన్మార్ మల్లన్న అంశంపైనే ముగ్గురు మధ్య చర్చ సాగుతున్నట్టుగా సమాచారం. ఇక ఈ అంశంలో భవిష్యత్తులో కార్యాచరణపై కేసీఆర్ హరీష్ కేటీఆర్ కు దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే బీసీ రిజర్వేషన్లతో పాటు తాజా రాజకీయ పరిణామాలపైన చర్చించినట్టుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, హరీష్ రావు భేటీ అయ్యారు. దాదాపు 10 నిమిషాల పాటుగా ఈ భేటీ కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రాష్ట్రంలో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లపైనే తాజా రాజకీయం కొనసాగుతుంది. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పి రేవంత్ సర్కార్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఆర్డినెన్స్ లేదంటే జీవో ద్వారా ఈ రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇటువంటి నేపథ్యంలో పార్టీ పరంగా ఇప్పటికే కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. కాబట్టి బీసీ రిజర్వేషన్ల విషయంలో పార్టీ పరంగా ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలని దానిపైనే కేటీఆర్కు హరీష్ రావుకు దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు తాజా రాజకీయ పరిణామాలు కావచ్చు, లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి, ఇటువంటి తాజా పరిణామాలపై కేటీఆర్ హరీష్ రావు చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక నిన్నటి నుంచి మనం చూస్తున్నాం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వర్సెస్ తీన్మార్ మల్లన్న ఎపిసోడ్ నడుస్తుంది. ఈ ఎపిసోడ్లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి ఎవరూ స్పందించలేదు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఇటువంటి ముఖ్యమైన నేతలు కూడా కవిత ఎపిసోడ్పై స్పందించలేదు. తీన్మార్ మల్లన్న కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ నుంచి మధుసూదనాచారి తప్ప మిగతా ముఖ్యమైన నేతలు ఎవరు కూడా దాన్ని ఖండించిన పరిస్థితులు కనిపించట్లేదు. కాబట్టి ఇటువంటి సమయంలో కేటీఆర్, హరీష్ రావు కేసీఆర్తో భేటీ అయ్యారు. కాబట్టి కవిత, తీన్మార్ మల్లన్న ఎపిసోడ్పై కూడా వీళ్ళు చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. కవిత విషయంలో ఇప్పటి వరకు చాలా ఆచితూచి అడుగులు వేస్తుంది. కవిత విషయంలో కేసీఆర్ నుంచి మొదలు పెడితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కవిత, తీన్మార్ మల్లన్న ఎపిసోడ్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి వైఖరిని అనుసరిస్తుంది, ఏ విధంగా స్పందిస్తుంది అన్న దానిపైనే బీఆర్ఎస్ వర్గాల్లో కొంత ఆసక్తి నెలకొంది. రాజకీయ వర్గాలు కూడా దీనిపై తీక్షణంగా దృష్టి సారించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో కేసీఆర్తో హరీష్ రావు, కేటీఆర్ భేటీ అయ్యారు. కాబట్టి కవిత, తీన్మార్ మల్లన్న అంశం విషయంలో కూడా వీరి మధ్య చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. దీనిపై ఏ విధంగా వివరించాలి, దీనిపై ఎట్లా స్పందించాలన్న దానిపై కూడా కేటీఆర్, హరీష్ రావులకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ భేటీ అనంతరం కూడా ఎమ్మెల్సీల మధ్య వివాదం ఇప్పుడు హీట్ ఎక్కిస్తుంది తెలంగాణ రాజకీయాలను. సో దీనిపైన ఎలాంటి నిర్ణయాలు ఉండే అవకాశం ఉంటుంది, ఎలాంటి వ్యూహాలతో బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా నిన్నటి నుంచి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కావచ్చు, ఇద్దరి విషయంలో కూడా రాజకీయం బాగా వేడెక్కిందని చెప్పవచ్చు. ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు పోలీస్ కంప్లైంట్స్ చేసుకున్నారు. ఇప్పటికే ఇరు పక్షాల పైన పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. నిన్న ఎమ్మెల్సీ కవిత మండలి చైర్మన్ గుత్తా సుంకేదర్ రెడ్డి కలిసి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి కూడా ఆమె డిమాండ్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితపై ప్రధానంగా తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఖండించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ కవితపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యల విషయంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇప్పటివరకు మధుసూదనాచారి తప్ప ఇంకా మిగతా నేతలు ఎవరు ఖండించలేదు. కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా కవిత అంశంలో ఇప్పటివరకు స్పందించిన పరిస్థితులు లేవు. కాబట్టి ఇప్పుడు ఇటువంటి సమయంలో కేసీఆర్తో హరీష్ రావు, కేటీఆర్ భేటీ అయిన పరిస్థితుల్లో కవిత, తీన్మార్ మల్లన్న అంశం చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనిపై పార్టీ శ్రేణులు ఏ విధంగా అనుసరించాలి, పార్టీ శ్రేణుల నుంచి ఏ విధంగా స్పందన రావాలి, ఇటువంటి తాజా పరిణామాలు వీళ్ళు చర్చించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.